వెళ్తున్నాయి. చెయ్యి కూడా కడుక్కోకుండా తింటున్నా అట్లనే. మా అమ్మ గుర్తొచ్చిందిరా. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మాకైతే ఇక్కడ వింటర్, పైగా వర్షం పడుతుంది. సో ఫుల్ చల్లగా ఉందన్నమాట. సో ఈ వెదర్కి వేడిగా సర్వపిండి చేసుకుందాం ఫిక్స్ అయిపోయాము. అండ్ ఇంట్లో కూడా సొరకాయ ఉంది కాబట్టి సొరకాయ సర్వపిండి చేస్తున్నాను అనమాట. అండ్ ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. తురిమిన సొరకాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, కరివేపాకు అండ్ నానబెట్టిన శనగపప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వస్తుందన్నమాట. దాంట్లోనే మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ముందే చెప్తున్నా, ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకండి, టేస్ట్ బాగుంటుంది అప్పుడే. ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ స్ప్రే చేస్తూ అది కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ముద్దలాగా తీసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవడమే. కొంచెం థిక్ లేయరే ప్రెస్ చేసుకోండి, సో అప్పుడే బాగుంటుంది తినడానికి. అండ్ ఆల్సో హోల్స్ యాడ్ చేసి దాని మీద ఆయిల్ స్ప్రే చేసి లిడ్తో కవర్ చేయండి, సో దట్ ఈవెన్గా కుక్ అవుతుంది. అండ్ పైన లేయర్ కూడా పచ్చిగా ఉండకుండా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసేసి ఇంకో సైడ్ ఫ్లిప్ చేసి 2 మినిట్స్ కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో. అంతే, మన స్నాక్ రెడీ అయిపోయినట్టే. సో మేమైతే దీన్ని తపాల్ చెక్క అంటాము, సర్వపిండి అనము. మీరేమంటారు కింద కామెంట్ చేసేయండి. అండ్ టేస్ట్ మాత్రం అదర్స్.